వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొక సంచలనం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం వైసీపీ పార్టీలో తాజాగా అందిన సమాచారం ప్రకారం మరొక ఉత్కంఠకైతే తెరలేపడం జరిగింది. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని కలవటం కోసం అపాయింట్మెంట్ తీసుకోవడం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ తీసుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేకపోయినప్పటికీ కూడా ఈ అపాయింట్మెంట్ తీసుకున్న నేతలందరికీ కూడా దాదాపుగా టికెట్లు లేవని తేలటంతోనే వారు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి కోసం అయితే ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందులో కీలకంగా చెప్పుకునే కొంతమంది నేతలు కూడా ఉండటం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇందులో దొరబాబు, మద్దాలగిరి, ఎలీజాతో పాటు జోగి రమేష్, అలాగే పూర్ణచంద్ర వీరందరూ కూడా టికెట్ రేసులో లేరని, కాబట్టి వీరంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆరుగురు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడం కోసం సీఎం క్యాంపు కార్యాలయంలో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు 11 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడి తమ పాత నియోజకవర్గాలే వారికి కేటాయించాలని చెప్పి అడిగే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి వారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో అవన్నీ కూడా ఆ చర్చలు అయితే జరిగినట్టుగా లేదు. అయితే ఇప్పుడు ఆ చింతలపూడి ఎలీజా అంటే చింతలపూడి, అలాగే జోగి రమేష్ మనకు తెలుసు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ కూడా ఆ టికెట్ రేసులో లేకపోవడం, అలాగే మద్దాలగిరి టీడీపీ నుంచి జంప్ అయినటువంటి ఆ మద్దాలగిరి భవిష్యత్తు కూడా ఇప్పుడు ఆ ప్రశ్నార్థకంగా మారింది. అంటే రెండింటికి చెడ్డ రేవళ్ళలాగా అయింది. అటు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు, అలాగని వైసీపీలో కూడా ఇప్పుడు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. సో అలాంటి పరిస్థితి ఉంది. ఇక దొరబాబు, పూర్ణచంద్ర కూడా ఆ ఈ టికెట్ రేసులో ఉన్నారు. వాస్తవానికి వాళ్ళకి ఎప్పటికే సంకేతాలు అందేశాయి. ఆ ప్లేసులో కొత్త మొక్కలు రాబోతున్నాయి. అంటే మార్పు చేయటం కూడా కాదు, అంటే కాన్స్టిట్యున్సీలను గతంలో 11 మందిని మార్చినట్టుగా వీరిని కాన్స్టిట్యున్సీలు మార్చే ప్రయత్నం కాదు, పూర్తిగా వీరికి టికెట్ లేదని తేల్చి చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. ఒకంత అసంతృప్తితోనే జగన్మోహన్ రెడ్డిని అయితే కలిసినట్టుగా తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత వారికి ఊరట లభించకపోతే ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ బాటలోనే, అలాగే ఏదైతే గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జు రాజీనామా చేశాడో వారి బాటలోనే ఈ ఎమ్మెల్యేలు కూడా బయటకు రావచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. అన్నిటికీ మించి జోగి రమేష్కు కూడా ఈసారి టికెట్ లేదని తేలటంతో ఆ వర్గం వారందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. జోగి రమేష్ లాంటి వాడి పరిస్థితి ఎలా ఉంటే, మంత్రి అయినటువంటి జోగి పరిస్థితి ఎలా ఉంటే ఇక మా పోటీ వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి తీవ్ర ఆందోళనలు అయితే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో తెలియక గుండెలు చేత్తో పట్టుకుని వైసీపీ నేతలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇంకొక 24 మంది ఇన్ఛార్జీలను మార్చే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పడంతోనే వాళ్ళందరూ కూడా ఆ తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళటం, ఇక జగన్మోహన్ రెడ్డి ఏ వ్యక్తిని కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం, ఇవన్నీ కూడా ఆ వైసీపీకి పెను సవాలుగా మారుతున్నాయి. ఇప్పుడు వైసీపీలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారో మా దొరబాబు కానివ్వండి, మద్దాలగిరి, ఎలీజా, పూర్ణచంద్ర, అలాగే జోగి రమేష్ వీరంతా ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారో ప్రస్తుతానికైతే కలవలేదు. ఏం జరిగింది అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా ఈరోజు రేపట్లో ఏం జరిగింది అనేది పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వారికి కన్నా జగన్మోహన్ రెడ్డి టికెట్ లేదని తెగేసి చెబితే, వేరొక హామీ ఇచ్చి వారు సంతృప్తి పడితే ఓకే, బట్ టికెట్ లేదని తెగేసి చెబితే మాత్రం వారు ఖచ్చితంగా వేరొక పార్టీ వైపు చూసే ఆస్కారం ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రాజీనామా కూడా చేసే అవకాశం ఉంటుంది. అందులో వీరంతా కూడా తీవ్ర అసంతృప్తితోనే జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టుగా తెలుస్తుంది. వీరంతా ఆల్రెడీ మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం మాట్లాడాలి అనేది ఆల్రెడీ ఈ నేతలందరూ కూడా చర్చించుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అది కూడా అతి కష్టం మీద జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోనే వారితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేయడం కోసం ఆ అపాయింట్మెంట్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే మారినటువంటి విడుదల రజనీ కానివ్వండి, ఆదిమూలపు సురేష్ కానివ్వండి, మంత్రి మెరుగు నాగార్జున కానివ్వండి, అలాగే ఎక్స్ మినిస్టర్ సుచరిత కానివ్వండి, వీరు కూడా కాన్స్టిట్యున్సీలు మార్చడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఆ విడుదల రజనీ లాంటి వారు సొంత కాన్స్టిట్యున్సీ కాకుండా వేరే కాన్స్టిట్యున్సీకి మార్చడం తనకు అవమానంగా కూడా ఉందని, తను పనితీరు బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి కాన్స్టిట్యున్సీ మార్చారని చెప్పి చిలకలూరుపేటలో మాట్లాడుకుంటున్నారని, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా తను ఏదైతే గుంటూరులో మార్చారో అది కూడా ఎఫెక్ట్గా చూపుతుందని చెప్పి ఆ విడుదల రజనీ చెప్తుంది.
ఇదే సమయంలో ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యున్సీలు మారిన ఇతర మంత్రులు మెరుగు నాగార్జున కానివ్వండి, ఆదిమూలపు సురేష్ కానివ్వండి, వారు కూడా అయితే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ అసంతృప్తిని వెళ్ళగక్కితే ఎటు పోయి ఎటు వస్తుందో తెలియని పరిస్థితిలో ప్రస్తుతానికైతే ఏం జరుగుద్దో ఎదురు చూద్దాం. ఇంకా ఎంతమందిని మారుస్తారు, ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఎదురు చూడటం కోసం అయితే వారందరూ కూడా ఆగినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఉమ్మడి పశ్చిమ గోదావరి అలాగే తూర్పు గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి అయితే ఆ సీట్ల మీద చర్చ నడుపుతున్నారు. ఇందులో ఏదైతే పోలవరం, చింతలపూడి అంటే ఆల్రెడీ ఎలీజా అతనికి టికెట్ లేదని దాదాపు ఖరారు అయిపోయింది. పోలవరం, చింతలపూడితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పిఠాపురం లాంటి కొన్ని ప్రాంతాల్లో అయితే జగన్మోహన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఉంచాలా వద్దప్పుడు పోలవరం తీసుకుంటే తెల్లం బాలరాజు దాదాపు 3 సార్లు 4 సార్లు గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో రాజీనామా కూడా చేసి బయటకు వచ్చాడు. సరే, అదే కృతజ్ఞతతో జగన్మోహన్ రెడ్డి 14, 19లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లోకల్గా తెల్లం బాలరాజు మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా చాలా బలంగా ముందుకు తీసుకెళ్తుంది. ఎవరైతే బొరగం శ్రీనివాస్ ఇన్ఛార్జి నేతృత్వంలో ఆ పార్టీ అయితే చాలా పటిష్టంగా తయారైంది. గత 4 ఏళ్లుగా పోలవరం నిర్వాసితులకు అండగా నిలబడటం కానివ్వండి, లేదా వరదల సమయంలో వారిని ఆడుకోవడంలో కానివ్వండి, ఆ పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ అయితే చాలా చక్కగా కృషి చేశాడు. అది ఆల్రెడీ గతంలో దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఆయన్ని మెచ్చుకోవడం జరిగింది. అలాగే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 2019లో ఓటు వేయని ప్రాంతాల్లో, ఓట్లు రాని ప్రాంతాల్లో కూడా తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దగ్గరుండి వారిని గెలిపించడం అనేది బొరగం శ్రీనివాస్ కృషికి అయితే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో అక్కడ అయితే ప్రస్తుతానికి తెల్లం బాలరాజు మీద 2019లోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గాలిలో మనం కొట్టుకుపోవడం జరిగింది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి తెల్లం బాలరాజు మీద ఎటువంటి పనులు చేయలేదు. ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉండటం, పైగా పోలవరం కాన్స్టిట్యున్సీ, సో వాస్తవానికి ఆ పోలవరం అనేది వాళ్ళ చేతిలో లేకపోయినప్పటికీ కూడా ఆ పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎటువంటి పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేకపోవడం కూడా అది తీవ్ర చర్చకు దారితీసింది. సో ఆ ప్రాంతాన్ని కూడా అది రిజర్వ్డ్ ప్రాంతం, సో ఎస్టీ రిజర్వ్డ్ ప్రాంతం, ఆ ప్రాంతాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఎస్సీ ప్రాంతం ఏదైతే చింతలపూడి ఎలీజా ఎస్సీ ప్రాంతం, ఆ ప్రాంతంలో కూడా అయితే ప్రస్తుతానికి ఆ మార్పు చేసి కొత్త వ్యక్తిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వీరందరూ కూడా ఇప్పుడు దీంతో పాటు పిఠాపురం లాంటి కొన్ని ప్రాంతాల్లో కూడా ఆ మార్పులు చేర్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మద్దాలగిరి, ఎలీజా, లేకపోతే జోగి రమేష్, పూర్ణచంద్రతో పాటు దొరబాబు లాంటి ఆ కీలక వ్యక్తులందరూ కూడా మొదటి నుంచి కూడా ఇందులో చాలామంది పార్టీకి మొదటి నుంచి అంటిపెట్టుకున్న వ్యక్తులు, అలాగే పార్టీకి లాయల్టీగా ఉన్న వ్యక్తులు. సో వీరికి టికెట్ లేదని చెప్పడం, వీరందరూ కూడా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవడం అంటే వాళ్ళ అసంతృప్తిని అయితే వెళ్ళగక్కడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారని చెప్పి జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చాడు అన్న వార్త వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది. ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, వాస్తవానికి వాళ్ళకి టికెట్లు లేవని చెప్పి ఇప్పటికే వారికి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో, వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంతర్గతంగా పార్టీ నుంచి దూరం అవడానికి కూడా వీరందరూ చాలామంది సిద్ధమయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఫైనల్గా ఒకసారి జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన ఏం చెబుతాడో విని తర్వాత రాజకీయ భవిష్యత్తును ప్రకటించవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసినట్టుగా ఉన్నారు. అందులో జోగి రమేష్, ఎవరు ఊహించని విధంగా జోగి రమేష్ కూడా ఈసారి టికెట్ లేదని చెప్పడం జోగి రమేష్ చాలా అవమానకరంగా భావిస్తున్నాడు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి, లేదా చంద్రబాబు గారి మీద కానివ్వండి దూకుడుగా వ్యవహరించిన వ్యక్తి, అలాగే చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన వ్యక్తి కూడా ఈ జోగి రమేష్. సో అలా దాడి చేశాడు కాబట్టి నాడు మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. బట్ తన పనితీరు పూర్తిగా అధ్వానంగా ఉండటం, లోకల్లో జోగి రమేష్ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండటంతో తప్పని పరిస్థితుల్లో జోగి రమేష్ కూడా టికెట్ లేదని చెప్పినట్టుగా తెలుస్తుంది. సో అది అవమానకరంగా భావించిన జోగి రమేష్, అంటే కాన్స్టిట్యున్సీ మార్చడం అనేది కొంత గౌరవప్రదంగా ఉంటుంది, బట్ అసలు టికెట్ ఇవ్వకపోవడం అనేది పూర్తిగా అవమానంగానే భావించి వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా వైసీపీలో పెను సంచలనాలకైతే తెరదీసినట్టుగా అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం బాంబు పేలుతుందో, ఎవరు పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి బాటలో, లేదా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకతోటి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే ఎవరు ఉండవల్లి శ్రీదేవి, ఇలాగా అనేక మంది నేతలు ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వచ్చున్నారు. సో ఆళ్ళ బాటలో నడిచే అవకాశం ఉందని చెప్పి వైసీపీ వర్గాల్లో అయితే తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డిని కలవడం అనేది వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి వారి అసంతృప్తిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి హామీ పట్ల అసంతృప్తి చెందితే బయటకు వచ్చి పార్టీ నుంచి దూరం అయ్యే ప్రయత్నం జరుగుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాలి.